అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మానసికంగా కూడా హాని తలపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ ఆ స్త్రీ వల్ల మీకు శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండాలంటే మాత్రం మెళ్ళో కాలభైరవ రూపం ధరించండి మరియు భైరవాష్టకం పఠించండి. మీకు ఎటువంటి హాని అనేది ఆ స్త్రీ వల్ల మీకు దరిచేరదు. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఎవరైనా మీకు చెడు కలిగించాలనే ఆలోచనలో ఉన్నా కూడా తిరిగి వారికే వెళ్లి ఆ చెడు చేరుతుంది. కాబట్టి ఈ రోజు మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దైవానుగ్రహం ఈ రోజు కలిగి ఉన్నారు. శివయ్య కటాక్షం అనేది మీకు ఎక్కువగా ఉన్నది. మీరు చేసిన పూజలు పుణ్య కార్యాల వల్ల మంచి ఫలితం అయితే ఈ రోజు మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనులు కూడా సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి వాదనలకు చర్చలకైతే మరి మీరు దూరంగా ఉండాలి. చేసిన ప్రతి పనిలో కూడా ఈ రోజు మీకు మేలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఈ రోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అయితే పెరుగుతాయి. అయితే మీరు మాత్రం సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విషయంలోనైనా సరే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. తగిన మందులను సేకరించాలి. తొందరపాటు వల్ల మీరు మాత్రము మీరు సొంతంగా మందులు తీసుకునేటటువంటి ఆలోచన ఎవరైనా చెప్పడం ద్వారా మందులను తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశి వారికి మాత్రం చూసినట్లయితే గనక ఎవరైతే మరి ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారో వారితో ఈరోజు సాయంత్రం పూట బయట మంచి సమయం గడిపే అవకాశం అయితే లభిస్తుంది. నూతన పనులను ప్రారంభించి చేయడానికి అనుకూలంగానే ఉంది. ఈరోజు ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా సమస్యలు అనేవి కొన్ని తొలగిపోతాయి. ఈ శివపార్వతులను పూజించటం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి పొందబోతున్నారు. శివుని కటాక్షంతో ఈరోజు ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ పరంగా ఎన్నో లాభాలు అనేవి వస్తాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు చక్కని విజయాలను మీరు సాధించగలుగుతారు. దూరపు బంధువులతోటి సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం ఉంటాయి. ధైర్యంగా కొన్ని ప్రయత్నాలను ముందుకు సాగిస్తారు. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పత్రాల రెన్యువల్లో ఆలస్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. వాగ్వివాదాలకు దిగవద్దు. కోపాన్ని నియంత్రించుకోండి. పత్రాల రెన్యువల్లో ఆలస్యం తగదు. ఈరోజు కనిపించకుండా పోయిన పత్రాలు కూడా కొన్ని లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం ఈ రోజు మీకు సందిగ్ధానికి గురి చేస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన అయితే లభిస్తుంది. అనురాగ వాత్సల్యాలు వెళ్లి విరుస్తాయి. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఈ రోజు పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతంగా జరుగుతాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం అయితే మీకు ఈరోజు సందిగ్ధానికి గురి చేసే విధంగానే ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన మీకు చాలా మేలు కలిగిస్తుంది. గౌరవానికి తగినటువంటి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీ గౌరవ ప్రతిష్టలు భంగం కలగకుండా చూసుకోవాలి. ఈరోజు స్థిరాస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. భార్య తరపు నుంచి ఆస్తి అనేది మీకు చేకూరబోతుంది. మరి కొంత మొత్తం కూడా మీరు పొదుపు చేయగలుగుతారు. రుణ సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. బాధ్యతలు ఎవరికి కూడా అప్పగించకూడదు. ఈ రోజు కొన్ని ఒత్తిళ్లు అనేవి ఉంటాయి. వాటిని దూరం చేసుకోవాలి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి. ప్రతి విషయం మీరు మాత్రమే స్వయంగా చూసుకోవాలి. పెద్ద మొత్తం ధన సహాయం ఎవరికి చేయకుండా ఉండాలి. మీ దృష్టి ఎవరి మరల్చేందుకు కొందరు యత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. తరచూ ఆత్మీయులతోటి సంభాషించటం వల్ల మీకు ఒక సమస్య పరిష్కారం లభిస్తుంది. పిల్లల కదలికలపైన దృష్టి సారించాలి. స్థిమితంగా పనులు పూర్తి చేయగలుగుతారు. నోటీసులు కొన్ని అందుకుంటారు. పనుల ఒత్తిడి చికాకులు ఉంటాయి. ఆహ్వానం అందుకుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. సన్నిహితులతో సంభాషించడం జరుగుతుంది. చేపట్టిన పనులు మొండిగా అయినా సరే పూర్తి చేస్తారు. ఈరోజు అంతరంగిక విషయాలు కూడా ఎవరితో వెల్లడించకుండా ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించడం చాలా అవసరమే.
ఈరోజు ఈ రాశి వారికి లక్కీ చూసినట్లయితే గనక ఎవరైనా సరే మీకు ఎక్కువగా సంభాషించే అవకాశాలు, ప్రేమలో పడిన వారికి ప్రేమ అనేది ఈ రోజు లభించబోతుంది. ప్రేమ ఎదురు కాబోతుంది. ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది. మరియు ఈ రోజు రాశి వారు మాత్రం ప్రతి వ్యవహారం కూడా ధనంతో ముడిపడి ఉంటుంది. మనోధైర్యంతో యత్నాలను సాగించాలి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సొంతంగా ఏదైనా చేయాలనే కోరిక బలపడుతుంది. సన్నిహితులతోటి సంభాషిస్తారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ఈ యొక్క సమాచారం అనేది ఊరట కలిగించే విధంగానే ఉంటుంది. కొన్ని మార్పులు అనేవి కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇతరుల విషయాల్లో మాత్రం జాగ్రత్త. మీరు సంభాషణలో సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఈరోజు మరి ఈ రాశి వాళ్ళు మాత్రం చూసినట్లయితే కనుక ఎవరైనా సరే మీకు ఈరోజు మీ యొక్క అభివృద్ధిని చూసి మీకు నష్టం కలిగించాలనే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే 56 మరియు లక్కీ కలర్ అయితే బంగారు. పరిహారంలో ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి అనే దర్శనం చేసుకొని మరి 5 పేదలకు అన్నదానం చేసి బట్టలను దానం చేయట చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.